మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్కటి గమనించండి, మనందరం ఇప్పుడు అక్కడ బయలుదేరం శోభాయాత్రగా స్వామివారి చిన్నజీయ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో. కానీ అక్కడ ఏమన్నా మనం నడిచినప్పుడు ఎండ ఉన్నదా, ఏమన్నా మనకి ఇబ్బంది కలిగిందా? ఇది ఒక్కసారి కాదు, అలా చెప్పుకుంటూ పోవాలంటే అలానే ఈ రోజు కూడా ఇది ఒక తిరుపతి దివ్య క్షేత్రమా అన్నట్టు ఏంటంటే ముందు కొంత వేలాది మంది కళాకారులు, వారి వెనుక నడిచే నారాయణుడైన త్రిదండి చిన్నజీయ స్వామి చూస్తా అంటే ఏంటంటే ఇది వరంగల్ కాదు, ఇది తిరుపతి మహానగరమా పుణ్యక్షేత్రమా అన్నట్టు ఏంటంటే మాకు అనిపిస్తుంది. అది ఎందుకంటే మీ అందరి ఈ రోజు ఇక్కడికి ఏంటంటే మీరందరు ఇక్కడికి రావడం వల్ల అంతటి దివ్యంగా ఏర్పడింది ఇక్కడ. స్వామివారు అంటే ధర్మానికి ప్రతిరూపం కనుక ధర్మం ఎక్కడ నడయాడితే అక్కడ ప్రకృతి మనకి ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది. అది వరంగల్, హైదరాబాద్ లేదా అమెరికానా అని కాదు. సమాజంలో మంచి ఎక్కడుంటే అక్కడ మనకి ఎప్పుడు కూడా అన్ని రకాల అనుకూలతలు భగవంతుడు తాను అనుగ్రహిస్తాడు. మన ఈ సంకీర్తన మండలి అనే పేరుతో వికాస తరిగిణి ద్వారా మన భారతీయ సంస్కృతిని సంప్రదాయాల్ని గ్రామ గ్రామాల్లో చక్కగా అది మళ్ళీ మన పూర్వ వైభవాన్ని చెప్పేట్టుగా వాళ్ళకి తెలియజేసేట్టుగా ఎక్కడో ఒక చోట పరిమితమైనటువంటి స్థితిలో ఉండకుండా అది అంతటా వ్యాపించేట్టుగా చెయ్యాలి. అది వికాసతరిగిణి యొక్క బాధ్యత అని జిఎస్ఎం వారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ దాంట్లో సంకీర్తన మండలి అనే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వరంగల్ నుంచి ఆరంభించడానికి వారు సిద్ధపడున్నారు. అయితే ఒక మాట నిజం, ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి మొదలు వరంగల్ ఆరంభం ఎప్పుడు కూడా శుభారంభంగా వరంగల్ వికాసని కార్యక్రమాలు చేయడం అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. మహిళా ఆరోగ్య వికాస్ అనే పేరుతో ఈనాడు జరుగుతున్న సేవా కార్యక్రమాలని ముందుగా వరంగల్ ఆరంభించి జిల్లా యావత్తు కూడా ఇప్పుడున్నటువంటి వరంగల్ కాకుండా పాత జిల్లా యావత్తు కూడా మహిళా ఆరోగ్య సేవల్ని చక్కగా నిర్వహించారు. ఎప్పుడు ధనుర్మాసం లాంటి ఉత్సవాలైనా అశేషమైనటువంటి జనవాకినితో చక్కగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. వికాస తరిగిణి 92లో మనకి రాజమండ్రిలో ఎప్పుడైతే ఆవిర్భవించిందో అదే సంవత్సరం మనకి వరంగల్లో కూడా వికాస తరిగిణి ఆరంభమైంది. కారులు భగవద్భక్తిని వారి లలితమైన పదాల ద్వారా ప్రజల మనస్సులోకి దాన్ని చేరేట్టుగా ఓ చక్కటి భక్తి బీజాలను నాటినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం. అంటే తెలుగునాట అలాంటి ఒక గొప్ప సంస్కృతిని మన పెద్దలు మనకు అందించారు. అలాంటి సంస్కృతి పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి మనం నిలబెట్టాలి అని జిఎస్ఎం వారు దీన్ని ఆరంభిస్తున్నారు. మనకి లోకల్లో చూస్తూ ఉంటారు, ఏ విషయాన్ని చెప్పాలన్నా కళల ద్వారా మనం చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలిగేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. మనకి జానపద కళలు కావచ్చు, అది ఉద్యమమైనా, అది భక్తి ఉద్యమమైనా, సామాజిక ఉద్యమమైనా చక్కటి పాటతో, దానికి తగినటువంటి నృత్యంతో, దానికి తగినటువంటి మేళవించిన సంగీతంతో ప్రజల మనస్సును చక్కగా ఆ ఉద్యమం వైపు నడిపించగలిగేటువంటి సంస్కృతి మన సంస్కృతి. స్వతంత్ర సమరం నుంచి కావచ్చు, ఆ తర్వాత రజా
నిరాకరణ మూమెంట్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఎన్నో ఉద్యమాలు అలా సాగినవే, సమాజాన్ని ముందుకు నడిపించినవే. కనుక మనకి అన్ని ఉద్యమాల కంటే రామానుజులు అందించినటువంటి భక్తి ఉద్యమమే సమాజాన్ని సమతా భావన వైపు నడిపిస్తుంది, సమతా భావనతో నిలబెడుతుంది అని విశ్వసించి మన ఆచార్యులు ఆ భక్తి ఉద్యమానికి వెనకాతల కళలు కూడా తోడవ్వాలి, సంకీర్తనలు కూడా తోడవ్వాలి అని సంకీర్తన మండలి వికాసం ద్వారా మన సమాజానికి దాన్ని చక్కగా అందించాలి అని జేఎస్వారు ఆరంభిస్తున్నటువంటి ఈ సంకీర్తన మండలి చక్కగా ఈ ప్రాంతాన్ని, మన దేశాన్ని, పూర్వ వైభవాన్ని చక్కగా అది నిలబెట్టేట్టుగా వికాస్ తరంగిణి ఆచార్య అనుగ్రహంతో ముందుకు సాగాలి అని సాగే శక్తిని మనకి ఆచార్యులు, మన రామానుజులు, అలాగే భగవంతుడు మనకి అనుగ్రహించాలి అని ఆచార్య శ్రీచంద్ర సన్నిధిలో ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు శుభదినం. స్వామివారి సమక్షంలో ఇంతమంది కళా బృందాలు వారి కళలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించినటువంటి స్వామి వారికి మొట్టమొదలుగా ధన్యవాదాలు. మా అందరికి కూడా నిజంగా జన్మ ధన్యమైంది. అందరం కూడా కొద్దిసేపు మైమరిచి కళా బృందాల ద్వారా భగవంతుని మనమందరం కూడా సంకీర్తన ద్వారా దర్శించుకోగలిగినాము. భక్తి అనే మూమెంట్ ని మార్గంగా చూపెట్టినటువంటి గొప్ప మహనీయులు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. వారి భక్తి మూమెంట్ ని ఈ రోజు మన కళ్ళ ఎదుట ప్రత్యక్ష రూపమైనటువంటి ప్రెజెంట్ చిన్నజీయ స్వామి గారు ఈ భక్తి మార్గాన్ని కళా రూపాన సంకీర్తన ద్వారా భగవంతుని మనం చేరుకోగలుగుతాము, వారి ఆశీస్సులను పొందగలుగుతామని చెప్పి మళ్ళీ ప్రజలలోకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి చోట తీసుకువెళ్లే విధంగా ఈ సంకీర్తన మండలిని ఏర్పాటు చేయడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. గతంలో కూడా నేను చాలా కార్యక్రమాలు, దాదాపు 25 ఏళ్ల నుంచి స్వామివారిని కార్యక్రమాలను చూస్తున్నాను. ఆ రోజులలో మన జ్యోతి గారు ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు, కృష్ణం వందే జగద్గురు, అదే విధంగా గీతా జ్యోతి, ఇంకా అనేక కార్యక్రమాలను భక్తి మార్గాన తీసుకువెళ్తూ ప్రపంచ వ్యాప్తంగా చిన్నజీయ స్వామి గారు ఈ రోజు భగవంతుని గురించి, భక్తి మార్గాన్ని, ఆ రాముని గురించి చేస్తున్నటువంటి సేవ, ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో నిజంగా ప్రపంచానికి ఆదర్శనీయం. నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా వారు పాల్గొన్న కార్యక్రమంలో ఉండి వారి సందేశం వినడం జరిగింది. వారు ఏదైతే చెప్తుండ్రో మనకు భగవంతుని చేరడానికి, మేము ఎప్పుడూ వెళ్ళకున్నా కానీ స్వామి వారిని మాత్రం ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటాం. అంటే ప్రత్యక్షంగా వారితోటి ఎక్కువగా పాల్గొనకున్నా, నేను తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు కూడా స్వామి వారు ఆ దేవుని సేవలో వారు చేస్తున్నటువంటి ఆ సమయంలో కూడా వారిని కలుసుకొని ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భగవంతునికి వారు చేస్తున్నటువంటి మనందరినీ కూడా భక్తి మార్గాన్ని తీసుకుపోవడానికి కార్యక్రమం. భగవంతుని డైరెక్ట్ గా కాకుండా ఆచార్యుల ద్వారా మనం చేస్తే ఎక్కువగా మనకి సన్నిధి చేయగలుగుతామన్నది వారి ఆదేశం. జేఎన్ స్వామి గురించి చెప్పాలంటే నా మనసులో చాలా ఉన్నాయి, కానీ నేను ఇంత సడన్ గా ఏం చెప్పలేకపోతున్నా. కానీ మొన్న నేను శంషాబాద్ వెళ్ళి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శించి అసలు నా కళ్ళల్లో నుంచి నాకు నీళ్ళు వచ్చినాయి. చాలా బాగుంది జేఎన్ స్వామి గారు. నా అదృష్టంగా భావిస్తున్నా నేను మీ పక్క నుండి చెప్పడానికి. నా కళ్ళు 2 సరిపోలేదు. నా చిన్న మన్మరాలు 2 ఏళ్ల అమ్మాయిని కూడా నేను తీసుకెళ్లి చూపించిన. చాలా సంతోషంగా అది మొత్తం ప్రాంగణంలో తిరుగుతూ ఆడుతుంటే నాకైతే చాలా నా కళ్ళు చెమ్మగిల్లినాయి. అందరికీ నా నమస్కారాలు. జేఎన్ స్వామి మరోసారి పాదాభివందన. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, వరంగల్ పట్టణం ఈవేళ భక్తి ప్రవాహంలో మునిగి తేలుతుంది. మన జిల్లా సంబంధించి
అనేక గ్రామాల్లోంచి అనేక శైలి, రకరకాల భిన్నమైనటువంటి శైలిలో ఉండే భక్తి తత్వాన్ని మనస్సుకి పట్టించుకుని వారు ఆనందిస్తూ తమ చుట్టూ ఉండే వారిని ఆనందింపచేసే ఎన్నో సమూహాలు, ఎంతోమంది ఇక్కడికి చేరి ఈవేళ మన నగర వీధులలో ఒక పవిత్రమైనటువంటి వాతావరణాన్ని వ్యాపింపచేశారు. మేము వీరందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ ఒక గంట సేపు సుమారుగా ఓ 13-14 రకాలైనటువంటి భక్తి పద్ధతులని మనం గమనించాం. ఇక్కడ ప్రతిదీ ఒక అందం, ప్రతి దాంట్లోనూ ఒక ఆనందం. మనమంతా అనుభవించామా లేదా? అది చిడతలు చేస్తున్నా, డప్పులు వాయిస్తున్నా, కోలాటం వేస్తున్నా, నృత్యం చేస్తున్నా, ఏది చేసినా మనని అప్రయత్నంగా తమ వెంట ఆ భక్తి రసంలోకి తీసుకువెళ్ళి అందులో మనని కాసేపు ఓలలాడించే సమర్థత ప్రతి పద్ధతికి ఉంది. ఈవేళ మనం ఎన్ని పద్ధతులను చూసాం. పట్టణాల్లో కొందరుంటారు, నగరాల్లో కొందరుంటారు, గ్రామాల్లో కొందరుంటారు, చిన్న పల్లెల్లో కొందరుంటారు, అంతకంటే చిన్నగా ఉండే గూడాల్లో, అంతకంటే చిన్నగా ఉండేటువంటి తండాల్లో ఎక్కడెక్కడ ఉండేవారు వారి వాతావరణాన్ని తగ్గట్టుగా ఏర్పరచుకున్న భిన్న మార్గాలు. మనం చివర చూసినటువంటి బంజారా నృత్యం వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఒక ఏర్పరచుకున్నటువంటి ఒక అందమైనటువంటి పద్ధతి. అందరూ కలిసి వేసినటువంటి కోలాటాన్ని మనం చూసాం. అది నగరాల్లో పట్టణాల్లో తేడా లేకుండా అందరూ కలిసి ఆనందించగలిగేటువంటి అదొక పద్ధతి. ఒక నియమబద్ధమైనటువంటి నృత్య ప్రక్రియ, చిన్నారులు చేసినటువంటి కూచిపూడి నృత్య భంగిమలని మనం చూసాం. వీటన్నిటికీ కూడా ఏమిటి మూలం? ఎందుకు ఇవన్నీ మనం వాళ్ళ సమాజంలో ఇన్ని రకాలుగా సైన్స్ పెరిగింది, రకరకాలైనటువంటి విలాసాలు పెరిగాయి, ఎన్నో రకాలైనటువంటి మనిషిని ఉద్రిక్తపరిచేటటువంటి రకరకాల సంగీతాలు, నృత్యాలు, ఫోక్ డాన్సెస్, రాక్, ఇలాంటివన్నీ కూడా విపరీతంగా ప్రచారం అవుతుండే రోజుల్లో కూడా ఈవేళ మనం చూసినటువంటివి ఈ పద్ధతులని మనం ఒకసారి గమనిస్తే ఒక స్పష్టమైనటువంటి ఒక తేడా మనకు కనిపిస్తుంది. ఏమిటా తేడా? ఒక రాక్ మ్యూజిక్కి, మన వాళ్ళు పాడే ఒక కోలాటకు భజనకి ఏమిటి తేడా? ఏమ్మా? మనిషిలో మనస్సుని బలహీనపరుస్తాయి అవి, మానసిక శక్తిని పెంచుతాయి ఇవి. మనం గమనించాం అన్నిట్లో కూడా. వాటిలోనూ ఒకసారి వాడు ఒక పాప్ మ్యూజిక్ పెడితే దాంట్లోనూ ఎగిరేవాళ్ళు కొందరు ఉంటారు. ఇక్కడ మన వాళ్ళు కోలాటం చేస్తే దీంట్లోనూ ఎగిరేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ అది మనిషిని
మానసికమైనటువంటి ఒక స్థితిని బలహీనపరిచి క్రమంగా దిగజారేటట్టు చేస్తే, ఉద్రిక్తతకి లోనేటట్టు చేస్తే, ఇది మనిషిలో ఉత్తేజాన్ని పెంచగలిగేటట్లుగా ఉంటాయి. మన సాంప్రదాయకమైనటువంటి ఒక పద్ధతి ప్రకారం జరిగేటటువంటి ఈ నృత్యాలు, కోలాటాలు, మేళాలు, డప్పులు, మనం చూసినటువంటి దేశీయమైన సంగీత విధానాలు, భజన విధానాలు, సంకీర్తన పద్ధతులు, ఇవన్నీ కూడా ఎందుకనంటే వీటన్నిటికీ మూలాలు వేరు, వాటికి మూలాలు వేరు. ఇప్పుడు మనం చూసినటువంటి ఇన్ని పద్ధతుల్లోనూ మనం మూలంగా తీసుకున్నది భగవంతుడు. అక్కడ బంజారా వారు పాడినా, డప్పుల వాళ్ళు పాడినా, బోనాల వాళ్ళు పాడినా, బతుకమ్మ పాటలు పాడినా, నామ సంకీర్తన భజన మండల్స్లో అక్కడ వాళ్ళు కూర్చుని పాడినా, వీటన్నిటికీ మూలం దైవం. దైవాన్ని మనం మూలం చేసుకున్నాం కనుక ఎరువు ఎట్లాంటిది వేస్తే ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, రసాలు అలాంటివే కదా వస్తాయి. మంచి ఎరువు వేస్తే మంచి ఫలాలు, మంచి రసాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఏదో రకరకాల రసాయనాలు పోస్తే అవి మనుషుల్ని, మానసికమైనటువంటి ప్రవృత్తులని కూడా క్రమంగా దిగజారేటట్టు చేస్తాయి. మహానుభావులైనటువంటి మన పెద్దలు ఎన్ని రకాలైనటువంటి ఆయా వ్యక్తులకి తగ్గట్టుగా నామ సంకీర్తన పద్ధతులను ఇచ్చారో చాలా ఆశ్చర్యం వేసి ఇందాక మనం విన్నాం. రాముడు గురించినటువంటి కథ చెబుతూ వాళ్ళు ఒక పాట పాడారు. మీరేం సంస్కృతం నేర్చుకోక్కర్లేదు, ఇతర పెద్ద పెద్ద మనకేమి గ్రామర్ రావక్కర్లేదు, వ్యాకరణాలు తెలియక్కర్లేదు, పెద్ద పెద్ద పాండిత్యం అక్కర్లేదు. కానీ మన చరిత్ర అంతా దాంట్లో, మన చరిత్రని చిన్న చిన్న పదాల్లో, అందమైన పదాల్లో అందరం అర్థం చేసుకోగలిగేటట్లుగా, ఆస్వాదించగలిగేటట్లుగా ఆ మహానుభావులు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని తీసుకొని ఎంత అద్భుతమైనటువంటి ఈ గోష్ఠులు తయారయ్యాయి. సంకీర్తన మండలులు, భజన సంఘాలు, కోలాటాల బృందాలు, ఒకటా రెండా మూడా ఓరెన్ని పద్ధతులు మనకి తయారయ్యాయి. వీటన్నిటికీ లక్ష్యం ఒకటే, మనిషిని మానసికంగా శక్తివంతుణ్ణి చేయాలి, సమాజాన్ని అంతటిని కూడా ఒక కుటుంబంలా కలపాలి. ఈవేళ మనం చూస్తున్నాం, ఇంత చదువుకున్న వాళ్ళం అనుకున్న రోజుల్లో కూడా మధ్యలో మనం రకరకాల కులాలు, మతాలు పేర్లతోటి గోడలు కట్టుకుని వాటిని పెంచుకుంటూ, వాటిని ఇంకా స్టీల్ వాల్స్ లాగో లేకపోతే ఉక్కు వాల్స్ లాగో తయారు చేసుకుంటూ మనం విడిపోయే ప్రయత్నాలు జరిగే రోజుల్లో అందరినీ కలపగలిగే ఏకైక సూత్రం ఈ సంకీర్తన మాత్రమే. మిగతా ఫ్యాక్టర్స్ అన్ని విడదీసేవి, ఇది అందరినీ కలపగలిగేది, ఒక త్రాటి మీదకి తీసుకురాగలిగేది, ఒక కుటుంబ భావన. వసుధైవ కుటుంబకం అని అంటున్నారే, ఆ భావనని మనలో ప్రశాంతంగా, ధార్మికంగా పెంచగలిగినది, పోషించగలిగినది నామ సంకీర్తన.
ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతో మంది మామూలుగా అయితే కొంత వయస్సు రాగానే ఈ రోజుల్లో అబ్బా నడుము పట్టేస్తుంది, అబ్బా మెడ పట్టేస్తుంది అని ఆపసోపాలు పడుతూ మేము చాలా గొప్పవాళ్ళం అనుకునేటటువంటి ఒక వాతావరణం సమాజంలో కనిపిస్తోంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇంతమంది మహిళలని, ఇందులో రకరకాల వయస్సుల వాళ్ళు ఉన్నారు. మనం చిన్న చిన్న పిల్లల్ని చూసాం, సుమారు 70-80 సంవత్సరాల వయసు పైబడ్డటువంటి నారీ మనులని కూడా మనం చూస్తున్నాము. కానీ వారికి అలుపు సొలుపు లేకుండా పక్కన ఎవడో చెయ్యి అందించాలి లేవాలంటే అనే అవసరం లేకుండా ఏమి డాన్స్ చేస్తున్నారు, ఏమి ఉత్సాహం, ఏమి కోలాటం, ఏమి కోలాహలం. బహుశా మీరందరూ విని ఉంటారనుకుంటా, కోవిడ్ ఒక మహమ్మారి వ్యాపించింది ప్రపంచంలో. ప్రపంచంలో ఉండే అన్ని మహానగరాల్ని కూడా పడుకోబెట్టింది అది కదా. ఎక్కడా దానికి మినహాయింపు అనేది లేకుండా ప్రతి మూలలకి ప్రపంచంలో వ్యాపించింది. అందరినీ కొన్ని నెలల పాటు నోటికి సీల్ వేసినట్టుగా, ఒక ప్లాస్టర్ అంటించేసినట్టుగా, కిమ్ అనకుండా ఉండేట్టుగా నిశ్శబ్దంగా మార్చేసిందండి ప్రపంచాన్ని. అవునా కదా? అలాంటి వాతావరణంలో కూడా ప్రతిరోజు సాయంకాలం 1 గంట సేపు ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేక, చిన్న చిన్న గ్రామమే అది, కానీ అక్కడ అందరూ కూడా సాయంకాలం ఆ ఆరు బయట ప్రాంగణంలో చెట్టు నీడలో కలిసి వాళ్ళు హాయిగా కాసేపు నామాన్ని పాడుకుంటూ ఆడుకుంటూ గడిపి ఏ మందు మాకు అక్కర్ లేకుండా, ఏ రోగం బారి పడకుండా హాయిగా ఆరోగ్యంగా ఈవేళకి కాలం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. బంధువులారా, ఈవేళ ఒక్క జిల్లా నుంచి ఇంతమంది మీరందరూ ఇక్కడికి చేరి ఒక అద్భుతమైనటువంటి ఒక వాస్తవాన్ని మీరు చాటి చెప్తున్నారు. ఏమిటది? ఈవేళ మనందరికీ తెలిసిన వాట్సాప్. ఎందుకంటే అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, రకరకాల మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనం ఎందరికో మెసేజ్లు పంపిస్తూ ఉంటాం. ఇలాంటివి మనిషిని తమ వైపు లాక్కుపోయే ఎన్నో విధానాలు మన చుట్టూ సమాజాన్ని పట్టి పీడిస్తుండే ఈ రోజుల్లో కూడా, అందులోనూ ఈవేళ ఆదివారం కాదు, పండగ రోజు కాదు, ఈవేళ వర్కింగ్ డే, ఈవేళ గురువారం, వారంలో మధ్య రోజు. ఇలాంటి రోజున ఈ సమయంలో ఇంతమంది మీరు ఇక్కడికి చేరి మీ అందరి యొక్క ప్రేమని, భక్తిని, ఉత్సాహాన్ని చాటి చెబుతూ మీరు ఒక సందేశం ఇస్తున్నారు సమాజానికి. వేళ ఏమిటది? ఆధునికంగా మమ్మల్ని పాడు చేసే ప్రయత్నాలు బయట నుంచి ఎన్ని జరిగినా అలాంటి వాటినన్నిటినీ కూడా ఎదుర్కోగలిగే ఒక రక్షణ కవచం మా చేతుల్లో ఉంది. అదే నామ సంకీర్తన. దాన్ని పట్టుకుని మేము దేన్నైనా ఎదుర్కోగలము. ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా చాటి చెప్తున్నారమ్మా. లేకపోతే ఇంతమంది ఒక మహాసముద్రం లాగా
ఈ సమయంలో మీరు కదిలి రావడం ఏమిటి మీ ప్రాంతాల్లోంచి? ఇది రాజకీయపు సమావేశం కాదు, సినిమా వాళ్ళ సమావేశాలు కావు, ఎవరికి పొట్లాలు ఇచ్చి సీసాలు ఇచ్చి లారీలు పెట్టి తీసుకొచ్చిన జనాలు కాదు. ప్రేమతో వారి వారి యొక్క ఏర్పాట్లని వారు చేసుకుని చిన్న చిన్న మారుమూల గ్రామాల్లోంచి కూడా దైవం అంటే మా హృదయం, మా ప్రాణం, దానికి మేము కదులుతామని మీరు ఇంతమంది వాడు ఇక్కడికి వచ్చి నిరూపణ చేస్తున్నారు. ఇక్కడ సమాజానికి మీరు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ మీరు ఇస్తున్నారు. ఇవాళ మా సమాజానంతటిని భగవన్ నామంతో మేము కాపాడుకుంటాము, మా సమాజానంతటిని భగవన్ నామంతో ఒక కుటుంబంలాగా మేము చేసుకుంటాము. అవునా కదా? చేసుకుందాం. అట్లాగే మనం ఒక భగవన్ నామంతో మనం అంతా కలిసి ఉండగలమా, లేమా? రామానుజాచార్య స్వామి 1000 ఏళ్ల క్రితం సమాజానికి ఇచ్చిన సందేశం ఇది. భగవంతుడి ముందర మనమందరము సమానము, మనమందరము భగవంతుడి యొక్క సంతానము. కనుక మన మధ్యలో భగవంతుడి నామాన్ని చెప్పడానికి ఏ ఇతర అర్హతలు అవసరము లేదు. కావలసింది ఒక్కటే, భోజనం చేయడానికి అర్హత ఏమిటి? భోజనం చేయాలంటే అర్హత ఏంటండి? ఆకలి. నీరు త్రాగాలంటే అర్హత ఏమి? దాహం. దైవాన్ని స్మరించాలంటే అర్హత ఏమి? ప్రేమ. అది ఒక్కటి చాలు. రుచి, రుచి, శ్రద్ధ, ఇది ఒకటి ఉంటే వారు ఎవరైనా భగవంతుణ్ణి పాడటానికి, భగవంతుణ్ణి దర్శించడానికి, సేవించడానికి అర్హులే. ఇందులో ఏ రకమైనటువంటి అడ్డుగోడలు ఉండడానికి వీలు లేదని ఒక సమతా సందేశాన్ని 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామి ఈ సమాజానికి ఇచ్చారు. సుమారుగా 500-600 సంవత్సరాల కాలం అది సాగింది. తర్వాత రకరకాలైనటువంటి విదేశీ పరిపాలనలు ఈ జాతిని వారి యొక్క ఆ ఉక్కు పాదాల క్రింద తొక్కి పారవేయడం చేత మళ్ళీ వ్యక్తులందరూ కూడా వాళ్ళ ప్రభావానికి లోనయ్యి విడివిడిగా మారిపోవడం జరిగింది. అది సమాజంలో మేము కొనసాగనివ్వము, మేమందరం కలిసి ఉంటాము, దైవనామంతో మేమందరము మళ్ళీ కలిసే ఉంటాము, మా యొక్క శ్రద్ధని మేము కలిసి చూపిస్తామని ఈవేళ మీరందరూ ఇక్కడ చేరి, ఇక్కడ పాడి, ఇక్కడికి నడిచి మీ యొక్క ఉత్సాహాన్ని, మీ యొక్క భక్తిని మీరు నిరూపించుకున్నారు. బంధువులారా, మన మనస్సులో శ్రద్ధ, ప్రేమ నిజంగా కలిగితే ప్రకృతి కూడా మనకి తోడుపడుతుంది, అనుకూలిస్తుంది. ఈవేళ మనం బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ చేరేదాకా ఎండే లేదండి. మేము అనుకున్నాం ఎక్కడైనా కాస్త 4 జాగాలు పెట్టి అక్కడక్కడ వచ్చే వాళ్ళకి కాస్త పానీయాలో మరొకటో ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఏర్పరిస్తే బాగుండునే అని. కానీ ఆ అవసరమే లేకుండా భగవంతుడే చక్కటి తన చల్లటి మేఘాలని పరిచి మనకి దాహం లేకుండా
అలుపు లేకుండా ఇంత దూరం ఇక్కడికి నడిచి చేరగలిగే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడికి మనం అడుగుపెట్టి చేరిన తర్వాత మాత్రమే మేఘాలు తెరుచుకున్నాయి. మనం ఈ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత మేఘాలు మెల్లిగా ఒక్కొక్కటి మన ఈ ఓరుగల్లు పట్టణంలో, ఈ మహా నగరంలో మరొకసారి రకరకాల ప్రాంతాల్లోకి వచ్చిన మీరందరూ కూడా నిరూపించడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇందాక మా స్వామి చెప్పినట్టుగా మన వరంగల్ ఎప్పుడు కూడా బోణి మంచిది. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. 2001లో కృష్ణం వందే జగద్గురుం అనే కార్యక్రమాన్ని అప్పట్లో మా డాక్టర్ జ్యోతి గారు 15 రోజులు వారికి ఇచ్చింది మేము టైం. ఈ 15 రోజుల్లో 1000 గ్రామాలని మనం కలవాలి. 1000 గ్రామాల నుంచి మనం కలిసి ఉంటాము అనే ఒక మాట చెబుతూ ఒక్కొక్క బియ్యపు గింజ ఏరి తేవాలి అని అంటే ఆవేళ ఎంత అద్భుతం. మంచి వేసవి కాలం, అది మార్చి నెలైనా మంచి ప్రచండ భానుడు తన కిరణాలతోటి వేడెక్కిస్తుంటే మనం కార్యక్రమం ఆరంభించిన మొదటి రోజే చల్లటి జల్లు పడి మిగతా 5 రోజుల కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా హాయిగా నడిచేటట్టు చేసింది. మాకు ఇప్పటికీ ఆనాడు మన వీధుల్లో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆ భక్త జనాళి తమ శిరస్సుల మీద ఇప్పుడు మన వాళ్ళంతా బోనాలు, ఆ బతుకమ్మ కుండల్ని చక్కగా ధరించి వాళ్ళు ఎట్లాగైతే ఇప్పుడు సాగుతుంటే చూడ ముచ్చటగా ఉందో ఆ వేళ వాళ్ళు మామిడాకులు, దాంట్లో కొబ్బరికాయలు, దానికి ఒక మంచి మాలికలు కట్టి సాగినటువంటి యాత్ర ఇప్పటికీ మా కళ్ళ ముందర ఈ ఓరుగల్లు పట్టణపు వీధులతో సహా మా మనస్సుల్లో ఉంది. అలాగే మన మేయర్ గారు చెప్పినట్టుగా, సంధ్యారాణి గారు, సుధారాణి గారు చెప్పినట్టుగా గీతా జ్యోతి కార్యక్రమంలో మన వాళ్ళు చేసిన ఆనాటి యాత్రలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఈవేళ అంతకంటే ఇంకా అందంగా, అంతకంటే ఆనందదాయకంగా ఎన్నో రకాలైనటువంటి సంకీర్తన మండలులు తమ ప్రేమని, భక్తిని, శ్రద్ధని చాటుతూ ఈవేళ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ ఆరంభం జరిగింది సంకీర్తన మండలి అనే పేరుతోటి. మనందరం సంకీర్తన మండలి సభ్యులుగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఏమిటి కార్యక్రమం? ఇప్పుడు మనం అందరం చూసాం, భగవన్ నామం చెబితే మనలో ఉండేటటువంటి ప్రేమ మనం ఏ శ్రమనైనా సహించి ముందుకు వెళ్ళగలిగేట్టు తీర్చిదిద్దగలదు అనేది ఈవేళ మనం అందరం అనుభవించాం. దేశానికి రకరకాలైనటువంటి వైజ్ఞానిక పోకడలతోటి వ్యక్తుల యొక్క సాముదాయికమైనటువంటి శ్రమ ఏకీకృతమై వ్యక్తులను అందరినీ కూడా దూరం చేసేటటువంటి ఎన్నో రకాల పోకడలు వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, ఇదివరకు రోజుల్లో పెయింట్ వేయాలి అని అంటే కొంతమంది కూర్చుని కొన్ని రోజులు వేస్తే ఆ వేసిన దాని వల్ల వచ్చే పైసలు వేసిన వాళ్ళు నలుగురు పంచుకోగలిగేవారు, నలుగురికి చెందేది. కానీ తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత నలుగురు పోయి ఒక్కడైంది. ఇట్లాంటివి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో చాట్ జీపీటీ అని ఏదో ఒక పెద్ద వైజ్ఞానిక ప్రక్రియ ఒకటి వచ్చింది. కొన్ని వేల మంది కంప్యూటర్ ఇంజనీర్లు చేసేటటువంటి పనిని అది ఒక్కటే చేస్తుంది. రండి దాకరావు, కూర్చోండి.
చాలా మంది చేసేటటువంటి పనులని ఒక కంప్యూటర్ ఇంజనీర్ చేసేసి 100 మంది చేసే పనిని ఒక్కడే చేసి 99 మందిని ఉద్యోగాలు లేకుండా చేయగలడు. ఇదివరకు 100 మందికి పంచుకోగలిగే సంపద ఇప్పుడు ఒక్కడి దగ్గరికి వచ్చింది. ఈ మధ్య కాలంలో చాట్ జీపీటీ అని ఒక ప్రక్రియని ప్రారంభిస్తే 1000 మంది చేసే పనిని ఒక్కడు చేయడం ప్రారంభం చేశాడు. అంటే 1000 మందికి వెళ్ళేటటువంటి సంపద ఒక్కడి దగ్గరికే వస్తుంది. ఇలా వస్తోంది కదా, మేము చాలా గొప్పవాళ్ళం అని మీసం మెలివేసుకుని తిరిగేవారండి నిన్నటి దాకా.